భగవద్గీత అర్జున విషాదయోగం 4వ శ్లోకం. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఎదురుగా నిలబడి ఉన్న పాండవ సైన్యంలో వీరుల గురించి ఎలా వివరిస్తున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెబుతున్న సందర్భం. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఆ పాండవ పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు. వారు భీమార్జునులతో సమానమైన వారు మరియు మహారథులు. భీమార్జునులతో పాటు పాండవ సైన్యంలో ఉండే గొప్ప శూరుల్ని గూర్చి దుర్యోధనుడు ఇలా చెప్తున్నాడు. యుయుధానుడు కృష్ణార్జునులకు చాలా సన్నిహితుడు, గొప్ప పరాక్రమవంతుడు, శ్రీకృష్ణుడికి తమ్ముడు, అర్జునుడికి శిష్యుడు కూడా. యుద్ధంలో అసమాన పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు కావడం చేత సాత్యకికి యుయుధానుడు అని పేరు వచ్చింది. కురుక్షేత్రంలో కృతవర్మను, సుదర్శనుణ్ణి వధించడమే కాక భూరిశ్రవునితో భయంకర పోరాటాన్ని సాగిస్తాడు సాత్యకి. ఇక విరాటరాజు అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం కల్పించాడు. పాండవుల 7 అక్షౌహిణుల సేనలలో ఒకదానికి సారథ్యం వహిస్తాడు. తన కుమారులు శంభుడు, ఉత్తరునితో కలిసి కురుక్షేత్రంలో పోరాడి ద్రోణుని చేతిలో మరణిస్తాడు. అభిమన్యునికి మామ, శత్రువులను విశేషంగా పీడించేవాడు కనుక విరాటుడు అని ప్రసిద్ధి. ఇక ద్రుపదుడు దృష్టద్యుమ్నుని తండ్రి, పాంచాల దేశానికి రాజు. ద్రౌపది ఈయన కూతురే. ద్రుపదుడు ద్రోణునికి శత్రువు కనుక ద్రోణాచార్యుని రెచ్చగొట్టే ప్రయత్నంలో మహారథుడంటూ ద్రుపదునికి ప్రత్యేకంగా విశేషణాన్ని జోడించాడు దుర్యోధనుడు. ఇక్కడ మహారథులు అని ఎవరిని అంటారు అంటే, గొప్ప ధనుర్విద్యా నిపుణుడై తనను, సారథిని, గుర్రాలను ఏకకాలంలో రక్షించుకుంటూ 10,000 మందితో పోరాడే శక్తిగల వీరుల్ని మహారథుడు అంటారు. Even though Drushtadhyumna was not a very important obstacle in the face of Dronacharya's very great power in the military art, there were many others who were causes of fear. They are mentioned by Duryodhana as great stumbling blocks on the path of victory because each and every one of them was as formidable as Bhima and Arjuna. He knew the strength of Bhima and Arjuna and thus he compared the others with them.